వెరీ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ టీమ్. లాస్ట్ నైట్ యూఎస్ మార్కెట్స్లో రికవరీ కనిపించి గిఫ్ట్ నిఫ్టీలో అయితే మాత్రం 200 పాయింట్స్ గ్యాప్ అప్ ఓపెనింగ్ చూపెడుతుంది. అయితే గిఫ్ట్ నిఫ్టీలో ప్రెజెంట్ రైట్నో ఏదైతే గ్యాప్ అప్ ఓపెనింగ్ కనపడుతుందో, సో లాస్ట్ 4 డేస్ నుంచి మార్కెట్స్ బేరిష్ టర్న్ అయిన తర్వాత ఒకేసారి గ్యాప్ అప్ కనపడితే మనం అంత ఫాస్ట్గా ట్రస్ట్ చేయలేం. బట్ కాకపోతే కొన్ని డేటా పాయింట్స్ బట్టి మనం దాన్ని సస్టైన్ అవుతుందా లేదా అనేది అనలైజ్ చేయొచ్చు. ఒకటి టెక్నికల్గా అనలైజ్ చేయొచ్చు, రెండు ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ న్యూస్ అప్డేట్స్ పరంగా కూడా అనలైజ్ చేయొచ్చు. ఇవన్నీ డిస్కస్ చేద్దాం. సేమ్ టైం కొన్ని స్టాక్స్ గురించి కూడా మనం డిస్కస్ చేయాల్సింది ఉంది. సో వాటి గురించి కూడా మనం మాట్లాడదాం. వీడియో ఎండింగ్ వరకు చూడండి. మీ అందరికి అడిగేది ఒకటే, వీడియో చూస్తున్నప్పుడు ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో అయినా కానీ నేను మా టీం మీకు ఎఫర్ట్స్ పెట్టామని అనిపిస్తే డెఫినెట్గా వీడియోని లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. నా లాస్ట్ నైట్ యూఎస్ మార్కెట్స్లో ఏం జరిగింది చూస్తే, డౌ జోన్స్ 240 పాయింట్స్ పాజిటివ్గా క్లోజ్ అయింది. నాస్డాక్ అయితే 1.38% పాజిటివ్గా క్లోజ్ అయింది. యూరోపియన్ మార్కెట్స్ కూడా నెగిటివ్లోనే క్లోజ్ అయినాయి. ప్రెజెంట్ రైట్నో మెజారిటీ ఆఫ్ ద ఏషియన్ మార్కెట్స్ జంప్ అయినాయి. అంటే జపాన్ మార్కెట్ 3.5% అప్ సైడ్ మూవ్ అయింది. రెస్ట్ ఆఫ్ ద మార్కెట్స్ అన్నీ కూడా హయ్యర్ సైడే క్లోజ్ అయినట్టు మనకు కనపడుతున్నాయి. ఇండెక్స్ ఫ్యూచర్స్లోకి వెళ్ళి చూస్తే, అంటే డవ్ ఫ్యూచర్స్ నాస్డాక్ ఫ్యూచర్స్ పరంగా చూస్తే, డవ్ ఫ్యూచర్స్ -60 అండ్ నాస్డాక్ 0.5. ఎప్పుడైనా ఇండెక్స్లో ఏదైతే క్లోజ్ అయిందో దానికి మోర్ దాన్ 50% కానీ ఫ్యూచర్స్ రికవరీ అయిపోతే మాత్రం నెక్స్ట్ ఓపెన్ అయ్యే మార్కెట్ ఫ్యూచర్స్కి రియాక్ట్ అవుతాయి. కానీ కరెంట్లీ ఏదైతే ఇండెక్స్ క్లోజ్ అయిందో దానికి మోర్ దాన్ 50% ఫ్యూచర్స్ రికవరీ అవ్వలేదు కాబట్టి మార్కెట్స్ వచ్చేసరికి ఇండెక్స్కి రియాక్ట్ అవుతుంది. సో ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నౌ డౌ జోన్స్ అయితే మాత్రం పాజిటివ్గా క్లోజ్ అయింది కాబట్టి గిఫ్ట్ నిఫ్టీ 24,092 ఎస్టర్డే మనకి క్లోజ్ అయింది. కరెంట్లీ 24,427. అంటే ఎంత గ్యాప్ అప్ ఓపెనింగ్ చూపెడుతుంది? 200+ గ్యాప్ అప్ ఓపెనింగ్ అయితే ప్రెజెంట్ రైట్నో కనపడుతుంది. మార్కెట్ సడన్గా పాజిటివ్ సైడ్ ఎందుకు టర్న్ అయినాయి? ఈవెన్ యూఎస్ మార్కెట్స్ కూడా పాజిటివ్ సైడ్ ఎందుకు టర్న్ అయినాయి చూస్తే, ఇండియన్ రూపీ 92.5 నుంచి 91.829కి వచ్చేసింది, విచ్ ఈజ్ అన్ పాజిటివ్. రూపీ స్ట్రెంతన్ అవ్వడం పాజిటివ్గా తీసుకోవచ్చు. రూపీ స్ట్రెంతన్ అయితే ఏం జరుగుతుందండి? గోల్డ్ అండ్ సిల్వర్ పెరుగుతుంది. గోల్డ్ ఆల్మోస్ట్ 1.67% పెరిగింది. సిల్వర్ 6% అప్ సైడ్ మూమెంటం ఇచ్చింది. రూపీ ఎప్పుడైతే స్ట్రెంతన్ అయిందో గోల్డ్ అండ్ సిల్వర్లో పాజిటివ్ మూమెంటం కనిపించింది. సేమ్ టైం క్రూడ్ ఆయిల్ WTI ఆయిల్ అయితే మాత్రం 10% డిక్లైన్ అయింది. బ్రెంట్ ఆయిల్ కూడా ఆల్మోస్ట్ డిక్లైన్ అయింది. $88కి వచ్చింది, కొంచెం తగ్గుతూ వచ్చింది. సడన్గా ఇంత పాజిటివ్ డెవలప్మెంట్ కనిపించడానికి రీజన్ ఏంటి అంటే, ట్రంప్ ఒక బిగ్ స్టేట్మెంట్ నిన్న ఒక ఇంటర్వ్యూలో చేశారు. నిన్న అతను సిబిసి ఛానల్కి ఆన్లైన్లో త్రూ ఫోన్ ఇంటర్వ్యూ ఇస్తునేటప్పుడు ఒక స్టేట్మెంట్ చేశారు. యుద్ధం ఆగడానికి 4 నుంచి 5 వారాలు కంప్లీట్ అవుతాయని నేను అనుకున్నా, కానీ అంతకు ముందే వార్ అనేది క్లోజ్ అయిపోతుంది. అండ్ ఇరాన్ దగ్గర మిసైల్స్ అయిపోయినాయి. ఇరాన్ దగ్గర నేవీ మిసైల్స్ అండ్ సేమ్ టైం ఎయిర్ ఫోర్స్ రిలేటెడ్గా ఎక్విప్మెంట్స్ కానీ అండ్ అట్లనే గ్రౌండ్ లెవెల్ వెపన్స్ కానీ ఇవన్నీ కూడా అయిపోయినాయి. యాజ్ ఆఫ్ నో ఈ వార్ అనేది ఎంత తొందరగా అయితే అంత తొందరగా కంప్లీట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. నేను ముందు చెప్పిన 4-5 వారాల టైం అయితే తీసుకోదని ట్రంప్ చెప్పారు. ట్రంప్ ఏదైతే స్టేట్మెంట్స్ ఇచ్చారో దానివల్ల వార్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ కంప్లీట్ అవుతుందని ఒక్క పాజిటివ్ స్టేట్మెంట్స్తో షార్ట్ టర్మ్లో హెవీగా ఫాలో అయిన మార్కెట్స్లో ఒకేసారి రీబౌండ్ కనిపించింది. అందుకే మనం అప్ సైడ్ అంత గ్యాప్ అప్ అనేది చూడగలుగుతున్నాం. ఇంకోటి ట్రంప్ వార్నింగ్ కూడా ఇచ్చిండు. ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్గా, అంటే ఆయిల్ రిఫైనరీస్ పరంగా ఇవేమైనా ఉంటే మాత్రం వాటి మీద అయితే మాత్రం బ్లాస్టింగ్స్ చేయొద్దు. మీరు యుద్ధం చేయాలనుకుంటే మాత్రం ఎయిర్ డిఫెన్సెస్ మీద మా వార్ బేసెస్ మీద అటాక్స్ చేసుకోండి. ఎనర్జీ రిలేటెడ్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద మీరు అటాక్స్ చేస్తే మాత్రం డెఫినెట్గా మీ మీద కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి యుఎస్ వాళ్ళు అయితే మాత్రం ఇరాన్కి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఇంకోటి స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ రూపంలో, స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ప్లేస్లో షిప్స్ అయితే మాత్రం కంటిన్యూ అవుతాయి. అండ్ ఇప్పుడు నేను ఇచ్చిన ఇరాన్ వార్నింగ్ అయితే మాత్రం షిప్స్ కంటిన్యూ అవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో షిప్స్ అయితే మాత్రం యథావిధిగా మళ్ళీ స్టార్ట్ అవుతాయని ట్రంప్ చెప్పారు. స్టేట్మెంట్ ఇదేముంది, మార్కెట్ హెవీగా పడుతుంది. క్రూడ్ ఆయిల్ నిన్న ఒకనొక టైంలో $120 per barrelకి వెళ్ళిపోయింది. సో సేమ్ టైం డాలర్ స్ట్రెంథన్ అవుతుంది, గోల్డ్ అండ్ సిల్వర్ పడుతుంది, రూపీ అనేది వీక్ అవుతుంది. అండ్ అంతేకాదు గ్లోబల్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయి, మేజర్గా గల్ఫ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో యూఎస్ మీద ప్రెజర్ పెడుతున్నాయి. సో దీనివల్ల యూఎస్ ఒక పాజిటివ్ స్టేట్మెంట్ ఇవ్వడం కోసం అండ్ అలానే కంట్రోల్ చేయడం కోసం ఒక ఇంటర్వ్యూలో చెప్పొచ్చు. ఎందుకంటే ట్రంప్ ఎప్పుడు కూడా స్టేబుల్ పర్సన్ కాదు. ఈరోజు అవును అన్నాడంటే రేపు కాదని చెప్తాడు. నేను ఎప్పుడు అన్నాను అవుతుందేమో అని నేను అవును అన్నాను అని అంటాడు అతను. సో అందుకు ఇతను చేసే స్టేట్మెంట్స్కి ఒక్కరోజు 2 రోజుల్లో మనం కంప్లీట్గా బేస్ అయ్యి వెళ్ళకూడదు. మీరు అనొచ్చు ఇదేంటి ఉపేంద్ర గ్యాప్ అప్ అయినప్పుడు కూడా నెగిటివ్గానే మాట్లాడుతున్నావు అని. నేను నెగిటివ్గా మాట్లాడట్లేదు, రియాలిటీని మాట్లాడుతున్నాను.
తొందరగానే మనం పాజిటివ్ సైడ్ వెళ్తున్న దాన్ని సెలబ్రేట్ చేసుకుంటే కొంచెం మనకి ఇంపాక్ట్ పడుతుంది. అందుకోసం ఈరోజు పాజిటివ్గా వెళ్తే మంచిదే. నాకు కూడా పోర్ట్ఫోలియో ఉంది, రికవరీ అయితే నేను ఆనందపడతాను కదా. కానీ మార్కెట్ రికవరీ అవుతునేటప్పుడు ఒక్క రోజులో గ్యాప్ అప్ ఓపెన్ అవుతునేటప్పుడు లేకపోతే ఒక్క రోజులో పాజిటివ్ మొమెంటం వస్తే అంత ఫాస్ట్గా మనం సర్ప్రైజ్గా ఫీల్ అయ్యి పాజిటివ్ వైబ్స్తో క్రియేట్ చేసుకొని డబ్బులన్నీ పెట్టేయకూడదు. వెయిట్ చేయాలి, ఒక రోజు 2 రోజులు వెయిట్ చేసి ఏం జరుగుతుంది అనేది చూడాలన్నమాట. నాకైతే ట్రంప్ స్టేట్మెంట్స్ మీద నమ్మకం లేదు. స్ట్రైట్ అయితే పాజిటివేనే, నార్మల్గా అతను చెప్పిన స్టేట్మెంట్స్. అయితే స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఇన్ బిట్వీన్ రూట్లో ఒకవేళ షిప్స్ కంటిన్యూ అయితే మాత్రం ట్రంప్ చెప్పిన స్టేట్మెంట్స్ తగ్గట్టుగా జరుగుతుంది కాబట్టి నిజంగానే రికవరీ కనబడుతుంది. అండ్ ఆ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్లోని ఇతను చెప్పిన స్టేట్మెంట్ ఇతను చెప్పేశాడు, మొన్న ఇన్సూరెన్స్ ఇస్తారన్న స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్లో షిప్స్ కంటిన్యూ చేస్తే ఆ షిప్కి ఏమైనా డ్యామేజ్ అయితే నేను ఇన్సూరెన్స్ ఇస్తానని చెప్పాడు అతను. అయినా అక్కడ షిప్స్ కంటిన్యూ అయినాయా? అవ్వలేదు. ఇప్పుడు రైట్ నౌ ఇది కూడా అంతే. సో మీరు స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ని వదిలేయండి, అక్కడ షిప్స్ వెళ్తుంటే ఉంటాయి. సో ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని టచ్ చేయొద్దని చెప్పారు. సో బట్ చూడాలి ఏం జరుగుతుంది అనేది. ఓకే, నా కమింగ్ టు ద పాయింట్. అండ్ ఇంకొకటి కూడా ట్రంప్ చెప్పిండు. సో ట్రంప్ చెప్పిన దాని ప్రకారంగా ఏంటంటే స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్తో పాటు ఇరాన్కి కూడా ఆయిల్ ట్యాంకర్స్ ఏవైతే ఉన్నాయో, ఆయిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా మేము అటాక్ చేయమని ఇంకో స్టేట్మెంట్ కూడా చేశారు. తర్వాత ఎస్టర్డే ఈవినింగ్ G7 మీటింగ్ జరిగింది కదా, ఏం జరిగింది అప్డేట్. సో మీ అందరికీ తెలుసు G7 కంట్రీస్ మోస్ట్లీ డెవలప్డ్ కంట్రీసే ఉంటాయి. యూరోప్ కానీ, జపాన్ కానీ, జర్మనీ కానీ, US కానీ, UK కానీ, ఇట్లాంటివన్నీ కంట్రీస్ ఉంటాయి. వాళ్ళు నిన్న డిస్కస్ చేసిన దాని ప్రకారంగా అయితే మాత్రం IEA, ఓకే, సింపుల్ చెప్పాలంటే ఎమర్జెన్సీ టైంలోని ఎలాంటి కైండ్ ఆఫ్ డెసిషన్స్ తీసుకోవాలని చెప్పేసి వాళ్ళు డిస్కస్ చేసుకొని ఒక అవుట్కమ్కి అయితే మాత్రం వస్తారు. వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం ఏంటంటే ఆయిల్ క్రైసిస్ మొదలవుతున్నాయి. సో దీనివల్ల ఈ ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ దగ్గర ఏదైతే కొన్ని ఆయిల్ రిజర్వ్స్ ఉంటాయో వాటిని మనం రిలీజ్ చేసే ముందు కంట్రీస్ దగ్గర ఉన్న ఆయిల్ రిజర్వ్స్ని రిలీజ్ చేసేద్దాం అని చెప్పారు. సింపుల్ చెప్పాలంటే మీ అందరికి ఒకటి చెప్పాలి, అన్ని దేశాల దగ్గర ఒక 40 రోజుల నుంచి 50 రోజుల వరకు రిజర్వ్ ఉంటుంది. అది చాలా ఎమర్జెన్సీ టైంలోనే వాడతారు. పెద్ద పెద్ద యుద్ధాలు జరిగినప్పుడు, లేకపోతే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కంప్లీట్గా ఆగిపోయినప్పుడు, ఎకానమీ వర్స్ అయిపోతుందని అనుకున్న టైంలోనే వాడతారు. సో వాటిని అంతవరకు వాళ్ళ కంట్రీలోని పెద్ద పెద్ద స్టోరేజ్ ప్లేసెస్లో పెడతారు. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో అయితే విశాఖపట్నంలో ఉంది. మన ఇండియాలో 3 to 4 ప్లేసెస్లోనే ఉన్నాయి రిజర్వ్స్. అలాగే మన ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలో ఉన్నాయి. అట్లా ఈ రిజర్వ్ ఆయిల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒక పక్క కంట్రీకి ఉంటాయి, ఇంకో పక్క IEA ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఏజెన్సీ దగ్గర కూడా కొంత ఉంటుంది. గ్లోబల్ పరంగా ఏ కంట్రీ అయినా ఇబ్బంది పడుతుంది, ఏదైనా జరుగుతుందంటే వాళ్ళు తీసి వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళు ఏదైతే భద్రపరిచారో ఆయిల్ని దాన్ని మిగతా కంట్రీస్కి సప్లై చేస్తారు. IEA వాళ్ళు నేను ఏం చెప్తున్నానంటే G7 మీటింగ్లోని మన ఇంటర్నేషనల్ ఏజెన్సీ రిజర్వ్స్ ఆయిల్ ఏదైతే ఉందో దాన్ని ఇచ్చే బదులు ఫస్ట్ వాళ్ళ కంట్రీస్ దగ్గర ఉన్న ఏదైతే ఎమర్జెన్సీది ఉందో దాన్ని యూజ్ చేయండి అని చెప్తున్నారు. దానికి ఇండియా డిక్లైన్ చేసింది. ఎందుకంటే ఇది పెద్ద యుద్ధం కాదు. ఇంకోటి ఏంటంటే సో ఇంకా యుద్ధం మొదలయ్యి వారం రోజులు అయ్యింది. మా ఆయిల్ రిజర్వ్స్ని ఇచ్చేయమని చెప్తే మేము ఎందుకు ఇచ్చేస్తాం? IEA చెప్పిన దానికైతే మాత్రం మేము జాయిన్ అవ్వమని ఇండియా అయితే మాత్రం చెప్పేసింది. ఎప్పుడైతే ఇండియా చెప్పేసిందో దానివల్ల క్రూడ్ ఆయిల్ ప్రెజెంట్ రైట్ నౌ క్రూడ్ ఆయిల్ అయితే మాత్రం యాజ్ ఆఫ్ నౌ మీరు ఇక్కడ చూస్తే 88 ఒక్కనొక టైంలోని క్రూడ్ అయితే మాత్రం ఆల్మోస్ట్ ఒకనొక టైంలో అయితే మాత్రం క్రూడ్ ఆయిల్ అయితే ఆల్మోస్ట్ 87, 86 కూడా వచ్చేసింది. మళ్ళీ రికవరీ అయిపోయింది. మేబీ ఆయిల్ ప్రైజెస్ మళ్ళీ చిన్నది రికవరీ అవ్వడానికి కారణం ఇండియా ఇక్కడ నో చెప్పడం వల్లే. ఓకే, సో ఆయిల్ ప్రైజెస్ని ఈరోజు ఒక్కరోజు అబ్జర్వ్ చేయండి. ఓకే, ఆన్ ద అదర్ సైడ్ FIA పరంగా చూసుకుంటే FIA 6,345 crores మార్కెట్లో సెల్ చేస్తే DI 9,013 crores మార్కెట్లో బై చేయడం జరిగింది. వాళ్ళు F&Oలో బిల్ చేసిన పొజిషన్స్ పరంగా చెక్ చేసుకుంటే FIA మోస్ట్లీ ఇండెక్స్ ఫ్యూచర్ సైడ్ పొజిషన్స్ బిల్ చేశారు. స్ట్రాంగ్ బీరిష్ షేడ్ ఉన్నారు. ఈవెన్ ఆప్షన్స్ షేడ్ కూడా స్ట్రాంగ్ బీరిషే. కానీ ప్రొప్రైటరీ ట్రేడర్స్ నిన్న 73,884 పొజిషన్స్ షార్ట్ కవర్ చేశారు. సో అంటే 2 lakh పొజిషన్స్ ఉంటే అందులో కొంత షార్ట్ కవర్ చేశారు. ఈవెన్ నిన్న అంత బీరిష్ క్లోజ్లో కూడా షార్ట్ కవరింగ్ చేశారంటే ముందుగానే మార్కెట్లో వాళ్ళు పాజిటివ్ బౌన్స్ ఎక్స్పెక్ట్ చేసి ఉండొచ్చు. అయితే డేటా చూసుకుంటే ఓవరాల్గా FIA నెగిటివ్ సైడే ఉన్నారు, బీరిష్ సైడే ఉన్నారు. సో అది మనం వెయిట్ చేసి చూస్తే కానీ తెలియదు ఏం జరుగుతుంది అనేది. ఆన్ ద అదర్ సైడ్ ఇంకోటి కూడా ఉంది. అదేంటంటే ఈరోజు మార్కెట్స్ ఏదైతే గ్యాప్ అప్ ఓపెన్ అవుతుందో అది సస్టైన్ అవుతుందా లేదా అనేది. ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ నిఫ్టీ అయితే మాత్రం ఎస్టర్డే బ్రేక్ చేసేస్తుంది. అది 24,341. ఎస్టర్డే గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. అయితే గ్యాప్ డౌన్ అండ్ రన్ అయితే మోస్ట్లీ ఆ నెగిటివ్ సైడ్ వ్యూ సస్టైన్ అవ్వడం, కానీ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి రికవరీ అయింది. రికవరీ అయినప్పుడు మార్కెట్ వచ్చేసరికి కొంచెం పాజిటివ్ సైడ్ కనిపించింది కదా. సో ఎప్పుడైనా ఒక పాజిటివ్ రికవరీ వస్తుందని ఎలా చెప్పగలుగుతాం? సో ఒక బుల్లిష్ క్యాండిల్ వచ్చింది అనుకోండి, కంప్లీట్ బీరిష్ బుల్లిష్ క్యాండిల్ వచ్చింది.
ఇక్కడ నుంచి ఒక స్ట్రాంగ్ క్యాండిల్ ఎస్టర్డే హై అబోవ్ కానీ క్లోజ్ అవుతూ ఎక్కడే దగ్గరలో ఉన్న రెసిస్టెన్స్ ఏదైనా బ్రేక్ అయిందనుకోండి, అప్పుడు హయ్యర్ సైడ్ మొమెంటమ్ని మనం చూడగలుగుతాం. ఇప్పుడు రైట్ నౌ నిఫ్టీ 50కి ఉన్న హై వచ్చేసరికి ఇదిగోండి ఇక్కడ ఏదైతే ఉందో అది 24,075. ఓకే, యాజ్ ఆఫ్ నవ్ అయితే మాత్రం నిఫ్టీ 50కి ఉన్న ప్రజెంట్ రైట్ నౌ హై 24,075. మార్కెట్ చూస్తే 24,275 దగ్గర సంథింగ్ 250 దగ్గర గ్యాప్ అప్ ఓపెన్ అవడానికి ప్రయత్నిస్తుంది. ఎనీథింగ్, ఒకవేళ మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఆ గ్యాప్ అప్ సస్టైన్ అవుతుందా అవ్వదా? ఫస్ట్ హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ మార్కెట్కి వదిలేయండి. ఫస్ట్ 1 అవర్లో మార్కెట్లో కానీ పాజిటివ్ సైడ్ ఓపెన్ అయ్యి పాజిటివ్ సైడ్ మొమెంటం కనిపించిందని అనుకోండి. ఆ మొమెంటం కనిపించినప్పుడు ఈ రెసిస్టెన్స్ లెవెల్ బ్రేక్ అయిపోతే మాత్రం సో మీరు ఒక కన్ఫర్మేషన్కి వెళ్ళచ్చు. మార్కెట్ అంటిల్ అండ్ అన్లెస్ మళ్ళీ ఈ రెసిస్టెన్స్ బ్రేక్ అవ్వనంత వరకు పాజిటివ్ సైడే ఉంటుంది. ఓకే, గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఫస్ట్ 1 అవర్లో రన్ అయిపోతే మాత్రం డే మొత్తం మరి మొమెంటం కనిపించదు, అయినా స్టిల్ కన్సల్టేషన్లో ఉండిపోతుంది. ఎందుకు? ఆల్రెడీ రెసిస్టెన్స్ లెవెల్ బ్రేక్ అయిపోయింది కాబట్టి. ఇది ఫస్ట్ సినారియో గ్యాప్ అప్ అండ్ రన్ అయితే. ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి రెసిస్టెన్స్ లెవెల్ బ్రేక్ అవ్వలేదే అని అనుకోండి. సో ఎఫ్ఐ ఇండెక్స్ ఫ్యూచర్స్ సైడ్ సెల్లింగ్ పొజిషన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మళ్ళీ మార్కెట్ని హయ్యర్ లెవెల్ని ఆపర్చునిటీగా తీసుకొని సెల్ చేయడం మొదలు పెడితే ఎస్టర్డే యొక్క హై బ్రేక్ అవ్వనంత వరకు మార్కెట్ మోస్ట్లీ మళ్ళీ బీరిష్ సైడ్ రావడం కష్టం. అండ్ ఇక్కడ టచ్ అయినా బౌన్స్ బ్యాక్ అవుతుంది. ఓకేనా, దట్ ఈజ్ ద సెకండ్ వన్. థర్డ్ సినారియో మార్కెట్ గ్యాప్ అప్తో ఓపెన్ అయ్యి డే మొత్తం కూడా చాలా వాలటైల్గా ట్రేడ్ అయిపోతుంది. ఓకే, అయితే ఒక్కటి గుర్తుపెట్టుకోండి, లాస్ట్ 4 డేస్ నుంచి 5 డేస్ నుంచి మార్కెట్ కొంచెం హెవీ డౌన్ అయింది కాబట్టి మార్కెట్స్ కొంచెం పాజిటివ్ విత్ వాలటాలిటీ ట్రేడ్ అవ్వచ్చు, కానీ ప్రీవియస్ డే హై బ్రేక్ అవ్వాలి. ఇంకోటి నేను చెప్తున్నా, ఈరోజు డే ఎండింగ్కి ఎంత స్ట్రాంగ్ క్యాండిల్తో రికవరీ వచ్చినా కానీ నెక్స్ట్ డే కూడా మార్కెట్లో చూసి ఒక స్ట్రాంగ్ క్యాండిల్తో రికవరీ వస్తుందంటే, ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్స్ అబౌవ్ క్లోజ్ అవుతుందనంటే అప్పుడు మనం మొమెంటమ్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంతవరకు మనం మొమెంటమ్ని అయితే మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేం, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకేనా. నా యాజ్ పర్ సెన్సెక్స్లో కూడా సేమ్ అనాలిసిస్. అండ్ బ్యాంక్ నిఫ్టీ పరంగా ఎస్టర్డే బ్యాంక్ నిఫ్టీ కొంచెం ఎక్కువ ఫాలో అయింది, ఎందుకంటే ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ లాంటి స్టాక్స్ హెవీగా ఫాలో వచ్చినాయి. బ్యాంక్ నిఫ్టీకి నేను డ్రా చేసేది ఎస్టర్డే హైనే 56,274, కానీ ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ మనం డ్రా చేసుకున్నది ఏదైతే ఉందో 57,800, అది బ్రేక్ అయిపోయింది. సో మోస్ట్లీ ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం సైకలాజికల్ నెంబర్సే ఫస్ట్ బ్యాంక్ నిఫ్టీని ప్రొటెక్ట్ చేయొచ్చు. 57,000 ఏదైతే ఉందో దాని అబౌవ్ సస్టైన్ అయితే మాత్రం 57,000 డౌన్ సైడ్ రాకుండా ఉండడానికి ప్రాబబిలిటీస్ అయితే మాత్రం ఉంటాయి. ఫిన్ నిఫ్టీ పరంగా అయితే మాత్రం 26,350 ఇంపార్టెంట్ రెసిస్టెన్స్, దీన్ని రీటెస్ట్ చేయొచ్చు, లేకపోతే ఈ కన్సల్టేషన్ జోన్లో ఉండడానికి ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఇది ఫిన్ నిఫ్టీ సైడ్. నా యాజ్ పర్ బిట్ కాయిన్, ఎస్టర్డే యూఎస్ మార్కెట్స్లో రికవరీ అవ్వడం, బిట్ కాయిన్ కూడా రికవరీ అవ్వడం కొంచెం హెల్ప్ అయింది. సో ఒక స్ట్రాంగ్ పుల్ బ్యాకే కనిపించింది. అయితే బిట్ కాయిన్ ఫస్ట్ రీచ్ 70,500 వరకు కనిపించవచ్చు. వన్స్ అది కూడా బ్రేక్ అయితే మాత్రం ఫర్దర్గా బిట్ కాయిన్లో మొమెంటం చూస్తాం. గోల్డ్ అండ్ సిల్వర్ కూడా డెల్టా ఎక్స్చేంజ్లో ట్రేడ్ చేయొచ్చు అని నేను మీకు చెప్పాను కదా, దాని ప్రకారంగా చూస్తే ప్రజెంట్ రైట్ నో సిల్వర్ 9% పెరిగింది. గోల్డ్ అయితే మాత్రం అప్రాక్సిమేట్లీ ప్రజెంట్ గోల్డ్ అయితే మాత్రం అప్రాక్సిమేట్లీ 1.94% మొమెంటం ఇచ్చింది. గోల్డ్ అండ్ సిల్వర్లో మీరు యాక్టివ్గా మీ డిమాట్ అకౌంట్లో అయితే 330 వరకే, ఇందులో మీరు యాక్టివ్గా ట్రేడ్ చేయాలనుకుంటే కింద కామెంట్ బాక్స్లో నేను పెట్టాను డెల్టా ఎక్స్చేంజ్ రిఫరల్ లింక్, ఆ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకుంటే గోల్డ్ అండ్ సిల్వర్లో కూడా హై లెవరేజ్తో మీరు ట్రేడింగ్ అనేది చేయొచ్చు. నా స్టాక్స్ పరంగా మాట్లాడుకుంటే కొన్ని స్టాక్స్ ఉన్నాయి, వాటి గురించి మాట్లాడదాం. ఎన్ఎస్సిలోని ఏప్రిల్ 1 నుంచి అయితే మాత్రం కొన్ని స్టాక్స్ ఎఫ్ఎన్ఓలో యాడ్ అవ్వబోతున్నాయి. ఆ లిస్టులో ఉన్న స్టాక్స్ ఏంటంటే అదాని పవర్, కొచ్చిన్ షిప్యార్డ్, హుండాయ్ మోటార్స్, మోటిలాల్ ఒస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్, నిపాన్ లైఫ్ ఏఎంసీ అండ్ సేమ్ టైం నిపాన్ లైఫ్ అండ్ సేమ్ టైం విశాల్ మెగా మార్ట్. ఈ 6 స్టాక్స్ అయితే మాత్రం యాడ్ అవుతున్నట్టు అప్డేట్ అయితే మాత్రం ఇచ్చారు. ఆన్ ద అదర్ సైడ్ ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ వాళ్ళు అయితే మాత్రం ప్రజెంట్ రైట్ నౌ ఆంధ్రప్రదేశ్లోని పీవీ ప్రాజెక్ట్ని అయితే మాత్రం స్టార్ట్ చేయబోతున్నారు ఆపరేషన్స్. ఇది ఎన్టీపీసీ కొంచెం పాజిటివ్గా మనం తీసుకోవచ్చు. టాటా పవర్ వాళ్ళు నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ ద్వారా 2,000 crores ఫండ్ రైజ్ చేయబోతున్నారు. ఇది వాళ్ళకి కొంచెం పాజిటివ్గా మనం తీసుకోవచ్చు. రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు అయితే మాత్రం రిలయన్స్ రీటైల్ కంపెనీ నుంచి పహాదీ లోకల్ అనే ఒక బ్రాండ్ని అయితే మాత్రం ఎక్వేషన్ చేసుకుంటున్నారు. ఇది రిలయన్స్ కంపెనీ కూడా కొంచెం పాజిటివ్గా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆన్ ద అదర్ సైడ్ పవర్ గ్రిడ్ వాళ్ళు ఎస్టర్డేనే ఫండ్ రైజ్ చేస్తానని చెప్పారు, దాని గురించి క్లారిటీ ఇచ్చారు. యూనియన్ బ్యాంక్ దగ్గర నుంచి 5,000 crores లోన్ తీసుకుంటున్నామని కూడా చెప్పారు. సెంట్రలైజ్డ్ సెక్యూరిటీ ఆపరేషన్స్ సెంటర్ సెటప్ చేయడం కోసం 234 కోట్లు ఇన్వెస్ట్మెంట్ కూడా చేస్తామని చెప్తున్నారు. ఆఫ్రికా 50 అండ్ ఉగాండా డెవలప్మెంట్ బ్యాంక్ అయితే మాత్రం ఎలియన్స్ పెట్టుకునేటట్టు అప్రూవల్స్ కూడా వచ్చాయని కూడా చెప్తున్నారు. ఇది మేబీ పవర్ గ్రిడ్ని కొంచెం పాజిటివ్ సైడ్ ట్రిగర్ చేయొచ్చు.
మేజర్గా ఉన్న స్టాక్ అప్డేట్స్ని చెప్పాను. ఇంకేమైనా ఉంటే ఈవినింగ్ పోస్ట్ మార్కెట్ అనాలిసిస్లో మీకు అనలైజ్ చేసి అయితే మాత్రం చెప్తాను. హోప్ క్లియర్ కట్గా నేను చెప్పిన డేటా పాయింట్స్, ఇచ్చిన అనాలిసిస్, కవర్ చేసిన న్యూస్ అప్డేట్స్ మీకు హెల్ప్ అయినాయి అనుకుంటున్నా. ఎవ్రీథింగ్ హెల్ప్ అయింది అనుకుంటే వీడియోని లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్స్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. See you all today evening at 5 p.m. in post market analysis. All the best everyone. Bye bye.